భూపాలపల్లిలో రాత్రి జరిగిన రాజలింగమూర్తి హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ సంపత్రావు. రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భూ తగాదా విషయంలో రాజలింగమూర్తితో హత్యకు పాల్పడ్డ వారికి గొడవలు ఉన్నాయని తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదుతో 5గురిపై కేసు నమోదు చేశామన్నారు. హత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందంటున్న డీఎస్పీతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తి హత్య కేసుపైన ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, దీని వెనుక కుట్ర కోణం ఉందా, సుపారీ తీసుకున్న గ్యాంగులు ఈ హత్య చేసాయా, అసలు కేసు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మర్డర్ ఎన్ని గంటలకు జరిగింది, లింగమూర్తి మర్డర్లో ఎంతమంది పాల్గొన్నారనేది ప్రాథమికంగా మీరు గుర్తించారు? నిన్నటి రోజున సాయంత్రం అందాదా 6:30 నుంచి 7 o'clock ప్రాంతంలో భూపాలపల్లి టౌన్లో జరిగింది. హత్య గావించబడ్డాడు. వాళ్ళ వైఫ్ నిన్న రాత్రి అందాదా 2:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడ్డది. ఏమైందంటే ఒక 4 persons మరియు ఇంకొంతమంది 4 persons పాల్గొన్నట్టు, అతనితో పాటు మరికొంతమంది కూడా వారి హస్తం ఉన్నట్టు, కాన్స్పిరసీ కుట్ర ఉన్నట్టు మేము పిలిచి దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి దాని అనుకూలంగా మేము దాని దర్యాప్తు కొనసాగిస్తాం. ఈ హత్య కేసుకు సంబంధించి మోటివ్ ఏముండేది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ భార్య ఇచ్చిన పిటిషన్లో కానీ లేదా మీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏముండొచ్చు అనేది మీరు ప్రాథమికంగా నిర్ధారించారు? వాళ్ళ ఫిర్యాదులో మాత్రం ఆమె కొంత పొల్యూషన్ ఎదురుగా ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, దానిలో కొంత శత్రుత్వం ఇచ్చింది. అదొక్కటే కాకుండా అతనికి ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ విషయాలతో సంబంధం, ఆ విషయాల సంబంధం గురించి కూడా, అన్ని కోణాల గురించి కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. సరే, జనరల్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, అంటే ఇప్పుడు మర్డర్ ఏదైతే అయ్యాడో రాజలింగమూర్తికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన దాంట్లో కూడా ఆయన పిల్లు వేయటం కావచ్చు, ఆ కేసుకు సంబంధించి కూడా, తర్వాత కొంత సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రభుత్వ భూములలో కూడా ఆ వైపుగా కోణాలు ఏమన్నా ఉన్నాయా? దీంట్లో ఏ అంశాలు వాళ్ళ వైపు నుంచి అనుమానాలు కానీ, మీ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్లో కానీ అట్లాంటివి ఏమైనా తెలిసింది? అంటే వాళ్ళ వైఫ్ అయితే ఫిర్యాదులో మాత్రం ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు అని ఇచ్చింది. ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటే కాకుండా మేము అతనికి ఉన్న ఇతర విషయాల గురించి, అన్నిటి గురించి కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాం. జనరల్గా సార్, ఇట్లాంటి కేసులు మర్డర్స్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్లో వేటిని ప్రాథమిక అంశాలుగా చూస్తుంటారు? తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టీమ్స్ కానీ ఎట్లా ఉంటుంది సార్ ఇదంతా? ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఇందులోనేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం కలిగింది, చాలా ఆరోపణలు వస్తున్నాయి, దీనిలో రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అనేది చెప్తున్నారు. అతనికి ఎవరితోటి శత్రుత్వం ఉన్నది, ఎవరితోటి కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది అన్నిటి పరంగా కూడా మేము ఆ కోణాలు కూడా ఆలోచిస్తాం, విచారణ కొనసాగిస్తుంటాం. ఈ సీసీ ఫుటేజ్ కానీ ఎట్లా ఉంటుంది సార్? టెక్నికల్గా సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. క్లూస్ టీమ్ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళ గురించి కూడా కొన్ని ఇంకా క్లూస్ వస్తున్నాయి, అవన్నీ కూడా త్వరలోనే మీకు వెల్లడించడం జరుగుతుంది. సార్, అంటే ఈ మర్డర్ మీకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ మర్డర్ వెనుక కూడా ఇవన్నీ కూడా కోణాలు ఉన్నాయంటున్నారు. అట్లాంటి వాటి మీద కూడా ఏమన్నా అడిషనల్ మళ్ళీ ఛార్జ్షీట్ ఫిర్యాదు తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఎఫ్ఐఆర్ చేయడం కానీ, లేదా ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ కనుక వాళ్ళు ఫిర్యాదు కనుక చేస్తే మళ్ళీ బాధిత కుటుంబం మళ్ళీ అట్లా కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది? ఆల్రెడీ ఆమెది స్టేట్మెంట్ రికార్డ్ తెలిసింది. ఇంకా వాళ్ళ బంధువులే కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకా స్టేట్మెంట్ కొందరు రికార్డ్ చేయాల్సి ఉంటే, అటువంటి ఏమైనా ఉంటే కూడా అన్ని పరంగా కూడా మేము ఆలోచించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సరే, ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా అదుపులో తీసుకోవడం కానీ, లేదా అరెస్టులు కానీ, లేదా ఇదంతా కూడా ఈ కేసు ఎప్పటివరకు, ఈ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మేము కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేసినాము. ఎవరైతే నేరస్తులను కూడా అప్రిహెండ్ చేయడానికి ఒక 24 hours 36 hours లోపల కూడా ఒక కొలిక్కి రావచ్చు కేసు అనేది. దర్యాప్తు సీనియర్ ఆఫీసర్లు మమ్మల్ని అంటే సూపర్వైజ్ చేస్తున్నారు. దర్యాప్తు కూడా వేగవంతం చేసినాం. త్వరలోనే ఒక కొలిక్కి తీసుకుని వస్తాం. ఎప్పటివరకు అంటే ఏమైనా మీడియా సమావేశం పెట్టడం కానీ, లేదా నిందితులను చూపించే అవకాశం ఇట్లాంటిది ఎప్పటివరకైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పటికే 2 మీ అదుపులో ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది, అట్లాంటిది ఏమన్నా? అట్లా ఏం లేదు, మా దగ్గర వాళ్ళ అదుపు లేదు. మేము అంటే స్పెసిఫిక్గా టైం అనేది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అప్రిహెండ్ కానీ తప్పకుండా అందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టి మర్డర్ వెనుక మోటివ్ ఏందనేది తప్పకుండా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.
ఇది ప్రస్తుతం అయితే రాజలింగమూర్తి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీంట్లో అన్ని కోణాలలో కూడా తమ దర్యాప్తు కొనసాగిస్తున్నాం అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో 4 పేర్లు ప్రస్తావించారు. అదేవిధంగా ఒక ల్యాండ్ డిస్ప్యూట్కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉన్నదని చెప్తున్నారు. సేమ్ టైంలో మరికొన్ని కోణాలలో కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అరెస్టుల తర్వాత చూపిస్తామనేది పోలీసుల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాజలింగమూర్తికి సంబంధించినటువంటి మర్డర్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో కూడా రాజకీయ కోణాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే సున్నితమైనటువంటి కేసుగా భావిస్తున్నారు. అందుకనే టెక్నికల్ ఎవిడెన్స్కు సంబంధించి కావచ్చు, ఇటు సీసీ కెమెరాల తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తమ అదుపులో ఇంకా ఎవరూ లేరు అని చెప్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, భూపాలపల్లి నుంచి.